నమస్తే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో ఈ రోజు అయితే మన బండి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, సో మైలేజ్ ఎంత వస్తుంది, సో 5 సంవత్సరాలుగా దాదాపుగా నేను వెహికల్ తీసుకొని 2021లో తీసుకున్నా. సో ఇప్పుడు దాకా ఎలా ఉంది, సో ఏంటి, ప్లాంటినా తీసుకోవచ్చా లేదా, ప్లాంటినా 110 తీసుకోవచ్చా లేదా, సో మైలేజ్ ఎంత ఇస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడైతే మైలేజ్ పరంగా అయితే నాకు 70 దాకా వస్తుంది. సో మొన్న ఫుల్ ట్యాంక్ చేయించాను. సో ఇప్పుడు దాకా 7 డేస్ అయింది ఆర్ 10 డేస్ అయింది. సో ఇంకా గ్రీన్ ల్యాబ్ మీదే ఉంది ముల్ అనేది. సో నాకు మైలేజ్ అప్రాక్సిమేట్గా నేను డైలీ 30 కిలోమీటర్స్ తిరుగుతా. సో 20 డేస్ కన్ఫామ్గా పక్కా వస్తుంది. 20 ఇంటూ 30 వేసుకుంటే ఎంత వస్తుందో మీరే ఆలోచించుకోండి మైలేజ్. సో ప్లాంటినా ఎక్స్పెషల్లీ ఎవరు తీసుకోవాలంటే మామూలుగా ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కానీ, సో రైడర్స్కి కానీ, సో తర్వాత ఇంకా ఏదన్నా కొంచెం పెద్ద ఫ్యామిలీ, ఒక 2 పిల్లలు, ఒక హస్బెండ్, ఒక వైఫ్ ఉన్న వాళ్ళకి కానీ మంచిగా ఉంటుంది అనమాట. లాంగ్ సీటు వెహికల్. అట్లాగే మామూలుగా మనకి బ్రేక్ విషయానికి వస్తే డ్రమ్ ఉంది. ఇప్పుడు ఏబిఎస్ సిస్టంలో 25 ఏబిఎస్ డిస్కులు లాంచ్ చేశాడు. ఇంతకుముందు నేను తీసుకున్నప్పుడు కూడా హెచ్ఈఆర్ అనేది బండి వెహికల్ ఉండేది. సో నేను ఎందుకులే డిస్క్ మనకి ప్లాంటినా రోడ్ గ్రిప్ ఉండదని అవకాశంతో డ్రమ్ తీసుకోవడం జరిగింది. సో సబ్స్టెన్స్ విషయానికి వస్తే మనకు 30 mm సబ్స్టెన్స్ ఉంటుంది. సో బండి అయితే ఓవరాల్గా నేను ఇప్పటిదాకా నడిపా కానీ దాదాపుగా 80 కిలోమీటర్లు నడిపాను నేను. సో బండి అయితే నాకు ఎక్కడ ఏ ట్రబుల్ కానీ, ఏ రిపేర్స్ కానీ రాలే. నేనేంటంటే కరెక్ట్గా 2000 కిలోమీటర్లు తిరిగినమ్మడే ఇంకా లోపలే ఆయిల్ చేంజ్ అనేది షోరూంలోనే చేపిస్తూ ఉంటాను అనమాట. చాలామంది ఏంటంటే బయట చేపిస్తుంటారు. బయట అనేది ఆయిల్ ఎట్లా ఉంటాయంటే ఒరిజినల్ వేరే ఉంటాయి, డూప్లికేట్ వేరే ఉంటాయి. సో అది డూప్లికేట్ వేసేస్తారు అనేది తక్కువ రేట్లో ఉన్నది. మనం ఏమంటే అది ఒరిజినల్ అనుకుంటాం. సో ఎప్పుడైనా కానీ వెహికల్ తీసుకున్న వెంటనే ఏదైనా కానీ షోరూమ్ మెయింటెనెన్సే ఉండాలి, షోరూమ్ సర్వీసే ఉండాలి. సో అప్పుడైతే మనకు వెహికల్ అనేది పర్ఫెక్ట్ మైలేజ్ కానీ, పికప్ కానీ, ఇంజిన్ నాన్స్ కానీ ప్రతిదీ క్లారిటీగా ఉంటుంది. సో ప్రతి ఆయిల్ చేంజ్ కావచ్చు, ఏదైనా మామూలుగా పార్ట్స్ ఎక్స్చేంజెస్ కావచ్చు, ప్రతిదీ షోరూంలో వాడుతాను నేను. ఎక్కడికి వెళ్ళినా షోరూమ్, మనకు బజాజ్ షోరూమ్ ఎక్కడైనా డిస్టిక్ కావచ్చు, ఎక్కడో ఒక తొట్ట అవైలబుల్లో ఉంటుంది, ఏ డిస్టిక్ చేంజ్ అయినా. సో అక్కడ చేయించామంటే మనకు అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు ఎవరైనా ప్లాంటినా తీసుకోవాలి అనుకునే ఆలోచన ఏమైనా ఉంటే, ఇప్పుడు వచ్చిన ప్లాంటినా ఏబిఎస్ సిస్టమ్ కూడా ఉంది. ఇది ఒక మంచి అవకాశం అనమాట. ప్లాంటినా తీసుకునే వాళ్ళకి డిస్క్ వచ్చింది, ఏబిఎస్ సిస్టమ్ ప్లస్ డిస్క్. చాలా బాగుంటుంది బండి అయితే ఓవరాల్గా. సో మైలేజ్ విషయానికి అయితే నా బండి అయితే 70 ఇస్తుంది. సో మెయింటెనెన్స్ అంటే డ్రైవింగ్ ఫీల్డ్ని బట్టి ఉంటుంది. సో 45 లోపల, అంటే 45 కరెక్ట్గా 50 మధ్యలో వెళ్ళినామంటే దాదాపుగా మైలేజ్ అనేది బెటర్ మైలేజ్ వస్తుంది. సో ఎక్కువ స్పీడ్లో వెళ్ళినాము, మైలేజ్ రావట్లేదు అంటే అది రాదు. సో 40, 50, 60 కింద ఎప్పుడైతే మనం వెళ్తామో మైలేజ్ అనేది బెటర్ మైలేజ్ వస్తుంది. సో చాలామంది మైలేజ్ రాదు అనుకుంటుంటారు. ప్లాంటినా మనకు ఉన్నదే మైలేజ్ గురించి. సో 100% మైలేజ్ ఉంటుంది ఎప్పుడు మనం 60 కింద పోయినప్పుడు మాత్రమే. సో మనం 90 కొట్టేసి, టాప్ స్పీడ్ 90 ఉంటుంది, 90 కొట్టేసి నాకు మైలేజ్ రావాలంటే ఎట్లా వస్తుంది? రాదు. సో దానికి ఎంత కావాలో దాని బేస్ మైలేజ్, బేస్ స్పీడ్ ఏంటి? సో 45, 60 మధ్యలో మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మైలేజ్ అనేది బెటర్గా వస్తుంది. సో ఇప్పుడైతే మనం వెహికల్ చూస్తూ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. సో వెయిట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ప్లాంటినా మన బండి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మన బండి కీ అయితే మొత్తానికి ఇలా ఉంటుంది. సో డబుల్ కీ అనేది మనకు ఇస్తారు షోరూంలోనే. సో బండి విషయానికి వస్తే ఎంత నీట్ అండ్ కండిషన్లో ఉందో చూస్తున్నారు కదా. సో ప్రతి ఆయిల్ చేంజ్ అప్పుడు సర్వీస్ కంపల్సరీ ఉంటుంది. డైలీ అనేది నేను బట్టతో క్లీన్ చేస్తూ ఉంటాను. సో మనకి దీంట్లో ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే క్లోజ్ చైన్ అనమాట. సో లేడీస్ ఎక్కిన శారీస్ కానీ అలాంటివి ఏం పడుకోకుండా ఉంటాయి. సో ఇంజన్ విషయానికి వస్తే మనకు 2 ఉంటాయి అన్నమాట. అవి మామూలు పిన్స్, ప్లగ్ పిన్స్ అనేది అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది. సో దానికి బెటర్ మైలేజ్ రావడానికి కొంచెం అవకాశం ఉంటుంది. సో అందులో బ్యాటరీ పోయినా కూడా ఒక్కోసారి బ్యాటరీ అలాగే రన్ అవ్వడానికి
ఆస్కారం ఉంటుంది. అలాగే ఫుడ్ రష్ కావచ్చు, శారీ గార్డ్ కావచ్చు, ప్రతిదీ షోరూమ్ వాళ్ళే మనకు బండితో సహా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన బండ్లకి, పెద్ద పెద్ద బండ్లకి మనం సపరేట్ వేయించుకోవాల్సి వస్తుంది. బండి సస్పెన్షన్ కావచ్చు, ప్రతిదీ కావచ్చు, నాకు చాలా ఎక్సలెంట్గా నచ్చిందనమాట. నేను దీన్ని ఎలా చూసుకుంటా అంటే ఒక తమ్ముడు లాగా, ఫ్రెండ్ లాగా చూస్తాను అనమాట. అంత నీట్గా పెట్టుకుంటా వెహికల్ని అయితే. సో ఇదైతే మన బండి అయితే కాంపాక్ట్ అనమాట. కాంపాక్ట్ 110 అనమాట. సో హెచ్ గేర్ కూడా ఉంటుంది. హెచ్ గేర్ ఏంటంటే అది డిస్క్ కిందకి కన్వర్ట్ అవుతుంది. సో ఇది మామూలు డ్రమ్ బ్రేక్. మనకి గేర్ బాక్స్ విషయానికి వచ్చేది, ఫ్రంట్కి 5 గేర్లు వేసుకోవాలి. పల్సర్ లాగా ఒకటి వెనక, ఒకటి మొత్తం 4, ఒకటి ముందుకి, ఒకటి 4 వెనకలకి ఉండవు. సో మొత్తం ముందుకే ఉంటాయి 5 గేర్లు. సో ప్లగ్ పిన్ కావచ్చు 2 ఉంటాయి మనకు. ప్లగ్ పిన్ విషయానికి వస్తే, ఇంజన్ విషయానికి వస్తే మనకు బండి అనేది 110. సో ఇంజన్ విషయానికి వస్తే 150 సీసీ వస్తుంది, అంటే 115 సీసీ వస్తుంది. కావున బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే పెద్ద బండ్లతో పోల్చుకుంటే ఈక్వల్గా ఉంటుంది అనమాట. 125తో పోల్చుకుంటే దానికి దీనికి సీసీ వచ్చి ఒక 10 డిఫరెన్స్ ఉంటుంది అంతే, కానీ ఎక్కువ అయితే ఉండదు. సో చూస్తున్నారు కదా ఇంజిన్ అనేది ఎంత ఉంటుందో. ఇప్పుడు మనం దాదాపుగా 5 ఏళ్ళు తిరిగేసాం బండితో. దాదాపుగా దగ్గరికి 80 కిలోమీటర్లు తిరిగినాం. 80 కిలోమీటర్లు తిరిగిన బండిలాగా ఉందా ఒకసారి చూడండి. ఎంత నీట్గా అండ్ కండిషన్లో పెట్టుకున్నాను నేను. సో ప్రతిదీ అంటే బండి పెట్టుకోవడంలో ఉంటుంది. మనకి ఇది డ్రమ్ బైక్, చూస్తున్నారు డ్రమ్ అనేది ఇలా ఉంటుంది, డ్రమ్ బ్రేక్ అనేది. సో దానికి ఇప్పుడు వచ్చిన ఏ సిస్టమ్ ప్రకారం మనకి వెనకలో బ్రేక్ వేసినా ముందు లాగేస్తుంది, ముందు బ్రేక్ వేసినా వెనక లాగేస్తుంది. సో డ్యూయల్ సిస్టమ్ అనమాట. సో మనకి ఇండికేటర్లు కావచ్చు. నాకు ఎక్స్పెషల్లీ ఈ ప్లాంటర్లో నచ్చింది నాకు ఇండికేటర్స్ అండి. ఇండికేటర్లు ఏంటంటే చాలా యూనిక్గా ఉంటాయి, మనం సపరేట్ చేసుకోవాల్సిన అవసరం లే. ఈ పల్సర్కి కానీ వీటికి వేరే యూనికాన్కి కానీ అది ఎల్ఈడి ల్యాంప్ కాకుండా మామూలుగా ఎలజన్ ల్యాంప్ ఇస్తాడు. సో అంత లుక్ అనిపించదు. ఈ ప్లాంటినా 110కి మాత్రమే ఇండికేటర్స్ హైలైట్ లుక్ ఉంటాయి. సో లాంగ్ సీటు, సో ఈజీగా ముగ్గురు, సో కంఫర్టబుల్గా ముగ్గురు కూర్చోవచ్చు, మళ్ళీ ఈజీగా 4 కూర్చోవచ్చు. సో మనం ఇది సో హ్యాండిల్ బారు మనకి చూసుకుంటే లెఫ్ట్ సైడ్ అనేది ఇండికేటరు, హారను, డిప్ అనేది కంపల్సరీ ఇచ్చేస్తాడు, ప్రతి బండికి ఇచ్చేస్తాడు. సో చూస్తున్నారు కదా, ఇది హారను, ఇండికేటరు, సిగ్నల్ అండ్ డిప్ అనమాట, హై లో వేవ్ దాని బేసెస్ చూస్తారు. మిర్రర్స్ ఏంటంటే తీసేస్తాను నేను. మిర్రర్స్ ఉంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట బండి తోలడానికి. సో ఇంజన్ విషయానికి వస్తే పర్ఫెక్ట్గా ఉంది. ఇది దాదాపుగా 86 కిలోమీటర్లు తిరిగింది. బట్ ఈడేంటి 56 కిలోమీటర్లు చూస్తున్నానంటే అదొక నేను వైరు పోయింది, అది రీడింగ్ వైరు, నేను ఏపీ లేదు, అలాగే తోలుతున్నా, ఎందుకులే దానికి అనవసరం అని. సో టాప్ స్పీడ్ వచ్చి 90. రీచ్ అయినా నేను 100కి స్పీడ్ 100కి రీచ్ అయ్యి పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. ముగ్గురు కూర్చొని తోలినాం మేము. యూనికాన్తో పోటీ పడితే మన బండి ముందుకు వచ్చింది. సో అనొచ్చు యూనికాన్తో వానికి పోటీ అని. సో యూనికాన్ బాగుంటుంది, బట్ తోలేవాడు భయపడుతుంటాడు కదా. సో ఈ బండి తోలేవాడు భయపడట్లేదు. సో దానివల్ల యూనికాన్ కూడా ముందుకి ఓడించామన్నమాట. సో ఇంజన్ విషయానికి వస్తే ఇది మామూలుగా మనకి ఇప్పుడు వచ్చిన బండ్లకైతే ముందు ప్రిఫర్ అనమాట. ఎల్ఈడి లైట్స్ పైన ఉంటుంది మామూలుగా, కింద అనేది అలోజనే. సో ఇది నాకు ఇండికేటర్సే, నాకు ఈ వెహికల్స్లో నచ్చేది ఇండికేటర్సే ఎస్పెషల్లీ ఇండికేటర్స్ బాగుంటాయి నాకు. సపరేటు మనం డిజైన్ చేయించుకోవాలా, అది వేయించుకోవాలా అనాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది బండి అంటే నిన్న ఒక ఆయన కామెంట్ చేశాడు మొన్న వీడియోలో, బండి గురించి చెప్పమంటే మొత్తం నీ గురించే చెప్తున్నామని. అన్న నీ గురించే ఈ వీడియో చేస్తున్నా చూడండి. ఇది మనకి ఇప్పుడు వచ్చిన వెహికల్లో మ్యాక్సిమం సైడ్ కిక్ రాడ్ అనేది ఇవ్వట్లేదు, దీంట్లో ఇస్తున్నాడు, అదొక ప్లస్ పాయింట్. తర్వాత మనకి ఈ సీట్ ఓపెన్ చేస్తే కిందే మనకు టూల్ కిట్స్, పానర్లు కానీ అలాంటివి కానీ ఇచ్చింటాడు. సో మన వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ కూడా చేయండి ప్లీజ్. ఎవరికైనా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్